నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరు కొనలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటే కువైట్లో బంగారం కొనేవారికి కొత్త రూల్స్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో బంగారం వజ్రాభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుల కోసం వాణిజ్య పరిశ్రమల శాఖ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని ప్రకారం భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇకపైన బంగారు షాపుల్లో ఒక ప్రత్యేక ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళితే 3000 దినార్ల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు జరిపే వినియోగదారులు ఆ ఆభరణాలు అసలు లబ్ధిదారులు ఎవరు అనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది. 3000 దినార్ల కంటే ఎక్కువ బంగారాన్ని కువైట్లో కొనుగోలు చేస్తే కానీ మీరు దేనికోసం కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఎవరు కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఫారాన్ని నింపి పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక ఉంగరాన్ని లేదా మరేదైనా ఆభరణాన్ని మరొకరికి బహుమతిగా ఇవ్వడానికి కొనుగోలు చేసినా అది ఎవరి కోసం కొంటూ ఉన్నారనే వివరాలు ఆ యొక్క ఫామ్ లో పొందుపరచాలి. అలాగే 3000 దినార్లకు పైబడిన వాటికి అయినప్పటికీ కొన్ని జ్యువెలరీ సంస్థలు భద్రతా కారణాల దృష్ట్యా తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసే వారి నుంచి కూడా ఈ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. బంగారం కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు తమ యొక్క సివిల్ ఐడి బతాకా ప్రకారం చూసుకుంటే పేరు మరియు జాతీయత, అడ్రస్సు, ఫోన్ నెంబరు, వృత్తి మరియు ఆదాయ వనరు, బంగారం కొనుగోలు చేయడానికి గల కారణము, అలాగే నగదు లావాదేవీల పైన ఇప్పటికే నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 3000 దినార్ల కంటే ఎక్కువ విలువైన బంగారు లావాదేవీలను నగదు రూపంలో జరపకూడదని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ గతంలోనే నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. మనీ లాండరింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ప్రస్తుతం మనీ లాండరింగ్ ఎక్కువగా మనం చూసుకుంటే బంగారం రూపంలో కూడా జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది. 3000 దినార్ల కంటే ఎక్కువగా సామాన్యంగా ఉన్న ప్రవాసులు మనలాంటి వాళ్ళు అయితే కొనుగోలు చేయరు. కాబట్టి మనం ఏమున్నా 500 దినార్లు, మహా అయితే 1000 దినార్ల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేం. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.